కరోనా పాండమిక్ దీని వల్ల ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ ఎఫెక్ట్ అయ్యాయి. అలా ఎఫెక్ట్ అయిన వాటిలో రియల్ ఎస్టేట్ కూడా ఒకటి. లాక్డౌన్ టైంలో అన్ని సంస్థలు మూతపడతాయి. సిటీలో జాబ్స్ చేసే వారందరూ సొంత ఊర్లకు వెళ్లిపోయారు. ఆల్మోస్ట్ అందరు ప్రజలు ఆ టైంలో రియల్ ఎస్టేట్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అన్న ఆలోచనను మానుకున్నారు. ఈ టైంలో ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ మొత్తానికి ఆగిపోతాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని కూడా హైదరాబాద్ ఎలా రికార్డు స్థాయిలో ఎదిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కరోనా పాండమిక్ ప్రజలలో చాలా హెల్త్ అవేర్నెస్ ని నింపింది. వైరస్ నుండి కాపాడుకోవడానికి సోషల్ మీడియా, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో చిట్కాలు, హెల్త్ వీడియోస్ లాంటివి చూడడం జరిగింది. స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ కి కూడా ఆన్లైన్ క్లాసులు, ఐటీ ఎంప్లాయీస్ కి వర్క్ ఫ్రం హోమ్ వంటివి వచ్చాయి. దీంతో మునుపెన్నడూ లేని విధంగా డిజిటలైజేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మనుషులకి దూరం పాటించడం మొదలు పెట్టారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఖచ్చితంగా ఒక బైక్ లేదా కార్ ఉండాల్సిందే అనే విధంగా సిచ్యువేషన్స్ మారిపోయాయి. ఈ లాక్డౌన్ టైంలో అద్దెంట్లో ఉండే వాళ్ళ పరిస్థితి చాలా కష్టంగా మారిపోయింది. జాబ్ చెయ్యకున్నా కూడా అద్దె ఇంట్లో ఉన్నందుకు రెంట్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ప్రతి ఒక్కరి లోపల సొంత ఇల్లు కావాలి అన్న అవేర్నెస్ ఏర్పడింది. హెల్త్ కూడా ఇంపార్టెంటే కాబట్టి గ్రీనరీ ఉన్న ప్రాంతాలలో ఇంటి స్థలాలు కొనడం జరిగింది. గేటెడ్ కమ్యూనిటీలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే విల్లా కాన్సెప్ట్లకు ఎక్కువగా డిమాండ్ పెరిగింది. అందుకోసమనే కరోనా ముందుతో పోల్చుకుంటే కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ చాలా తొందరగా పికప్ అవుతుంది. కరోనా టైంలో కూడా ప్రాపర్టీస్ యొక్క రేట్స్ తగ్గలేదు, కానీ సేల్స్ మాత్రం డౌన్ అయ్యాయి. కోవిడ్ తర్వాత ప్రజలు హెల్త్, ప్రశాంతత, గ్రీనరీ ప్లేసెస్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. అందుకోసమనే గేటెడ్ కమ్యూనిటీస్, పార్క్స్, క్లబ్ హౌస్ లో ఉన్న ప్రాపర్టీస్ కి ఎక్కువ డిమాండ్ పెరిగింది. 2020కి ముందు 2 తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్ కి వలస వచ్చేవారు. కానీ కోవిడ్ తర్వాత నుండి నార్త్ ఇండియా నుండి కూడా ఇక్కడికి ఎక్కువగా వలసలు వస్తున్నారు. ఈ విధంగా వలసలు రావడం వల్ల కూడా ప్రాపర్టీస్ కి డిమాండ్ బాగా పెరుగుతుంది. హైదరాబాద్ కి నలుదిక్కులు ఎక్స్పాండ్ అయ్యే ఎబిలిటీ ఉంది. సఫిషియెంట్ ల్యాండ్, వేరే సిటీస్ తో పోల్చుకుంటే ట్రాఫిక్, పొల్యూషన్ కూడా తక్కువగానే ఉంటుంది. సో ఇలాంటి యూనిక్ ఫీచర్స్ కూడా కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. 2023 నుండి మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దేశంలో టాప్ 3 లో ఉంది. ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ ల్యాండ్ యొక్క అప్రిషియేషన్ కూడా యావరేజ్ గా 20 నుండి 30% పెరుగుతుంది. దీని వల్ల ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా హైదరాబాద్ ని సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా చూస్తున్నారు. కరోనా అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి అడ్వాంటేజ్ అయ్యింది, కానీ డిసడ్వాంటేజ్ మాత్రం అవ్వలేదు. కరోనా కంటే ముందు గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ప్లేసెస్ కి డిమాండ్ కొంచెం ఎక్కువగా ఉండేది. కరోనా తర్వాత మనం గమనించినట్టయితే తుక్కుగూడ, రావేరియల్, ఆదిబట్ల లాంటివి కూడా మంచి ప్రైమ్ ఏరియాస్ గా మారాయి. ఇక ఫ్యూచర్ లో కూడా రీజనల్ రింగ్ రోడ్, మెట్రో ఫేజ్ 2, ఫ్యూచర్ సిటీ ఇలాంటి మరికొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అవుతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇండియాలోనే టాప్ 2 ప్లేస్ కి ఖచ్చితంగా ఎదుగుతుంది. ఈ విధంగా కరోనా తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది చాలా బాగా గ్రో అయ్యింది. ఇక ఫ్యూచర్ లో కూడా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో రాబోతుంది. మీరు రియల్ ఎస్టేట్ గురించి మరింత నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మరో నెక్స్ట్ సిరీస్ లో మళ్ళీ కలుద్దాం.